అడుగులు స్పీడప్ చేశారు. ఒక్కసారిగా సేనానిలో మార్పు వచ్చింది అని. అంటే ఇప్పటి వరకు కూడా ఇన్ని నెలలు అధికారం వచ్చింది. ఎందుకంటే ఆయన అధికారం చూడలేదు, ప్రభుత్వంలో లేరు, ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఉంటాయో పెద్దగా అవగాహన లేదు. సరే, పుస్తకాల్లో చదవడం వేరు, మన థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఏ అంశంలో అన్నా సరే మన పుస్తకాల్లో చాలా అద్భుతంగా చదువుతాం, ఫస్ట్ ర్యాంకులు సంపాదించేస్తాం, డిస్టెన్షన్లో పాస్ అయిపోతుంటారు చాలామంది. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికల్లా వాస్తవాలు వాళ్ళకేం అర్థం కాదు. ప్రతిదీ పుస్తకం చూసి చూడలేం కదా. సరే, ఆయనకి నాలెడ్జ్ అయితే ఉంది, కానీ విధానం ఏ విధానంగా పరిపాలన చెయ్యాలి అన్నది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అంత అవగాహన లేదని అన్నది వాస్తవం. సో ఇప్పటి వరకు ఆయన ఏంటంటే మేధోమథనం చేశాడు. ఏ రకంగా పరిపాలన సాగించాలి, ఏ రకంగా పట్టు సాధించాలి ప్రభుత్వం అధికారుల మీద అవనియండి, లేకపోతే ఆ శాఖల మీద అవనియండి. ఎందుకంటే ఆయన తీసుకున్న శాఖలు కూడా చాలా కీలకమైన శాఖలు, ఏదో ఆషామాషి శాఖలు కాదు. సో మరి ఇలాంటి టైంలో కొన్ని అంశాలు చాలా నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆయన్ని తప్పిస్తే 20 నియోజకవర్గాల్లో చాలామంది మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి డైరెక్ట్గానే. దాని మీద ఆల్రెడీ ఆయన అటాకులు ఇచ్చారు, తనదైన మాస్ వార్నింగ్లు. అయినప్పటికీ కూడా కొన్ని సెట్ అవ్వవు అంతే. సరే, వర్కౌట్ అయ్యింది కదా, మనకు అవకాశం వచ్చింది కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెడదాము, డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని చాప కింద నీటిలో ఎవరి పని వాళ్ళు సాగిస్తున్నారు. అయితే పిఠాపురం ఇప్పుడు చాలా కీలకంగా మారుతున్న పరిణామం. పిఠాపురాన్ని సెట్ చేయడానికి, జనసేనని పిఠాపురంలో సెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ దేనికైనా సిద్ధం అంటున్నారట. అక్కడ మనం చూస్తున్న ఫోటో మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన పిఠాపురం ఇన్ఛార్జ్. పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో ఆయన ఇన్ఛార్జ్ కింద పెట్టారు. చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు, ఎవరో ఊహించలేదు. సో ఈయన ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి గిల్లి గజ్జాలు పెట్టుకోవడం, వాళ్ళని ఏదో పట్టించుకోకపోవడం, వచ్చిన వార్తల నేపథ్యం. మనం వెళ్ళి పిఠాపురం వెళ్ళలేదు, అక్కడ ఏం జరుగుతున్నదో లోపలకి తొంగి చూడలేదు. వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రమే ఇక్కడ నేను చెప్తున్నా, ఈ ఇన్పుట్స్ కూడా ఆ రకంగానే ఉన్నాయి మనకి పరిశీలిస్తే. పిఠాపురం జనసేనను దారికి తెస్తున్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పార్టీ ప్రక్షాళనపై ఫోకస్. పార్టీ ప్రక్షాళన అంటే అప్పుడు ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో 5 మ్యాన్ కమిటీ ఏదో పెట్టారు ఆయన. ఆ కమిటీ 5 మ్యాన్ కమిటీలో ఏం చేస్తున్నారో, ఎందుకంటే మనం కొన్ని డిబేట్లు కూడా రెగ్యులర్గా మనం వింటున్నది, ఎక్కువగా జరుగుతున్న ప్రచార నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పట్టించుకోవట్లేదు, అక్కడేమో ఆ మానభంగాలు జరుగుతున్నాయి, అక్కడేవో దోపిడీలు జరుగుతున్నాయి, లేకపోతే అక్కడ ఇంకొక అవినీతి జరుగుతుంది, దాన్ని ఆయన సెట్ చేయలేకపోయాడని చెప్పి ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా అస్త్రాలుగా వాడతాయి. ఖచ్చితంగా అస్త్రాలుగా మలుచుకుంటారు వాళ్ళు, ఏ చిన్న అంశం వచ్చినప్పటికీ కూడా. ఎక్కడ ఏ లింక్ ఉన్నా అది పిఠాపురానికి కానీ, లేకపోతే పులివెందులకు కానీ, కుప్పానికి కానీ, మంగళగిరికి కానీ, ఎందుకంటే ప్రధానంగా ఉన్న నాయకులు కాబట్టి వీళ్ళు. వాళ్ళ మీదకి వేస్తేనే కొద్దిగా వైరల్ అవుతుంది. తీసుకెళ్ళిపోయి ఎక్కడో శ్రీకాకుళంలో మారుమూల నియోజకవర్గం మీద మాట్లాడితే ఎవరు మాట్లాడతారు, అది ఎవరు ఓపెన్ చేయరు. సో ఈ 4 నియోజకవర్గాలు అయితే అమ్మో ఏం జరిగిపోయిందిరా అన్న ఆ ఉత్కంఠ ఉంటుంది. సో అందుకని టార్గెట్ ఎప్పుడు కూడా పెద్ద చేపల మీదే ఉంటుంది. వల వేసినప్పుడు ఏవో చిన్న పెద్ద పరిగలు పడితే సంతోషం ఉండదు, పెద్దవి పడాలి, సొరచేపలు లాంటివి పడితేనే కదా వాళ్ళు పంట పండినట్టు. ఇది కూడా అంతే రాజకీయాల్లో కూడా. ఎవరైతే ప్రధాన నాయకులు ఉన్నారో, ఎవరైతే ప్రధాన నేతలు ఉన్నారో, ఎవరైతే పార్టీ అధ్యక్ష రేంజ్లో ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ ఎక్కువ చేస్తారు. మిగతా వాళ్ళందరూ అది లోకల్గా చేసుకుంటే ఫైటు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడరు కదా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే ఆయన రేంజ్ వాళ్ళని చూసుకుంటారు. ఒక పవన్ కళ్యాణ్, ఓ చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఒక లోకేష్, అలాగా ఆలోచిస్తారు వాళ్ళు కూడా. వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్కువగా ప్రస్తావిస్తే జగన్ అంటారు, జగన్ పాలన జగన్ అంటారు. సో ఇది షరా మామూలే. అయితే పిఠాపురంలో జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్పై పలు ఆరోపణలు. సీరియస్ యాక్షన్ తీసుకున్న పవన్ కళ్యాణ్. 5 మ్యాన్ కమిటీ నుంచి మర్రెడ్డిని తొలగించిన పవన్. ఎందుకు మర్రెడ్డిని తొలగించాల్సి వచ్చింది? ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా జనసేనకి ఈ ఎన్నికలని కాదు, భవిష్యత్తు ఎన్నికలు కూడా చాలా కీలకమైనవి. ఆయనకి ఎక్కువ ఆదరణ ఉన్నది ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లోనే. అది జగమెరిగిన సత్యం. అది మిగతా ప్రాంతాల్లో లేరు అని కాదు, అది ఎంతవరకు నిలబడతారో తెలియదు. కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే పవన్ వైపు నిలబెట్టడానికి కసిగా ఉంటారు. ఎందుకంటే సామాజిక వర్గ బలం అది. మనోడ్రా
అన్న ఫీలింగ్. సో ఆ నేపథ్యంలోనే పిఠాపురంలో కూడా ఆయన్ని అద్భుతంగా గెలిపించుకున్నారు. 21కి 21 ఇచ్చారు. ఎక్కువ ఆ ప్రాంతంలోనే వాళ్ళకున్న సీట్లు అవన్నీ కూడా గెలిపించుకోవడం జరిగింది. సరే గెలిచాము కదా అని చెప్పి అది మనం బలుపు చూపించుకుందామని ఎవరు అనుకున్నా అది ఏ రకంగా ఉంటుందో ప్రజాక్షేత్రంలో బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవి ఒకటే కాదు కదా, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాంటి ఎవరైనా చవి చూడక తప్పదు. 2014 చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి, ఇంకా తిరుగులేదు. 2019లో జగన్ అన్న పార్టీ లేదే అన్నారు. ఆయన ఒక్కసారిగా ఎగిసిపడ్డాడు. 2019లో ఎక్కడికి వెళ్ళిపోయాడు? 151 సీట్లు గెలిపారు. ఇంకా తెలుగుదేశం పార్టీ లేదన్నారు. జనసేన బోర్డు తిప్పేసిందన్నారు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయం తెలియదే అన్నారు. కట్ చేస్తే 2024లో 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన పరిస్థితి. 23 నుంచి వీళ్ళతో కలుపుకుంటే 164 వెళ్ళిన రికార్డు. సో దీన్ని బట్టి ఏమవుతుంది? రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఏంటి? ఇదే శాశ్వతం కాదు, మనకే పట్టం కడతారో అనుకోవడం అంత అవివేకమైన ఆలోచన మరొకటి ఉండదు. అది అవివేకం ఆలోచనే. ఎవరనుకున్నా సరే మనకు తిరిగిలేదు, మన ఎవడో ఏమీ చేయలేడు అని. వాటర్ ఎప్పుడు ఎలా తిరుగుతారో ఎవరని చెప్పలేము. సో ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత మనం ఆ వీధి కోసమో, ఆ ఊరి కోసమో, ఆ పక్కింటి కోసమో చూడాలి. మన ఇల్లే సరిగ్గా శుభ్రంగా లేకపోతే మనం వెళ్ళి నీతులు చెప్తాము అంటే ఎవరు వింటారు? ఇప్పుడు అదే పరిస్థితి. పిఠాపురాన్ని ముందు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. పిఠాపురంలో ఆరోపణలు పోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీతోటి ట్రావెల్ చేస్తున్నారు. 15 సంవత్సరాలు చేస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం వర్మ బలమైన రాజకీయ నాయకులు అక్కడ ఉన్నారు. సో ఇలాంటి టైంలో కలుపుకుండా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. నేను కలుపుకుండా వెళ్ళిపోమని చెప్పి ఎవరో ఇన్ఛార్జ్ రూపంలోనో వేరే రూపంలోనో డోంట్ కేర్ పవన్ కళ్యాణ్ గారే నాకు అప్పచెప్పారు. పవన్ కళ్యాణ్ గారు దేనికి అప్పచెప్పారు? గొడవలు పెట్టుకోమని ఎవరో అప్పచెప్పరు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పని అప్పచెప్తే దేనికి అప్పచెప్తారు? నువ్వు వెళ్ళి అక్కడ చొక్కా బట్టలు ఇప్పి రొమ్ములు విడుచుకుని అక్కడ కుస్తీ పోటీలు పట్టమనా? రాజకీయ నాయకులు, పార్టీ నాయకులు చెప్పారంటే అర్థం ఏంటి? అరే బాబు అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోరా, ఎటువంటి గొడవలు ఎటువంటి న్యూసెన్స్ తేగనీకండి, అది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతుంది, ఇవి చెప్తారు నాయకులు. నాయకులు ఒక అవకాశం ఇచ్చి ఒక పవర్ ఇచ్చారు అంటే దాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగపరుచుకోవాలి. దాన్ని దుర్వినియోగం చేస్తాము అంటే పోయేది ఎవరు? నాయకుడు పోతాడు. ఒక నియోజకవర్గ బాధ్యతలు ఒక ఇన్ఛార్జ్కి ఇచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ నియోజకవర్గం సక్సెస్ అయితేనే ఇక్కడ కుర్చీ నిలబడుతుంది. లేదు నా నియోజకవర్గం ఏముందిలే, నా నియోజకవర్గాన్ని నేను గాలికి వదిలేస్తాను అంటే పోయేది ఎవరు? వాళ్ళు పోతారు, ఇక నాయకుడు పోతాడు. అదే పరిస్థితి రాజకీయాల్లో. అందుకని బాధ్యతలు అప్పచెప్పాం కదా, ఒక కమిటీ వేసాం, దానికి ఒక మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నది కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎవరో ఒక మనిషి గురించి కాదు ఇది. పిఠాపురంలాడి చాలా కీలకమైన ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పిఠాపురం వర్మ గారు ఆ రకంగానే ముందుకు సాగుతున్నాడు. ఆయన కొన్ని వచ్చినా ఆయన మాట తీరు ఆ రకంగానే ఉంటుంది. అది ఏది మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడేస్తారు. సరే అది విధానం వైపు వివాదాల వైపు వెళ్ళలేదు. ఎందుకంటే లోకేష్ గారు ఏం చెప్తే వింటారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు అంటున్నారు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది వినాలి కదా అక్కడ. అది వినకుండా వేరే రకంగా వీళ్ళు కార్యక్రమాలు చేస్తామో, వేరే రకంగా మనకు నచ్చినట్లుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొన్ని అంశాలు ఎవరిని మనం పట్టించుకోవద్దు అంటే ఇబ్బంది అవుతుంది. అది కూటమి ఐక్యతకి భంగం కలిగే అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలోనే మర్రెడ్డిని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించిన పవన్ 2 నెలల క్రితం ఇన్ఛార్జ్ బదులు 5గురితో 5 మ్యాన్ కమిటీ వేశారు. మర్రెడ్డిపై వస్తున్న ఆరోపణలతో 5 మ్యాన్ కమిటీ నుంచి కూడా తొలగింపు అని వస్తున్న వార్తలు. ఇక కూటమి నేతలతో సఖ్యతగా ఉండరని మర్రెడ్డిపై ఆరోపణలు. టీడీపీ నుంచి మర్రెడ్డిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు. జనసేన శ్రేణుల నుంచి మర్రెడ్డిపై శానానికి కంప్లైంట్స్. ఇక్కడ చూడండి, ఈయన ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకో లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటిది మాకెవరు నాయకుడు, మీరు నాయకులు, ఎమ్మెల్యే ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఏమన్నా చెప్పి పోనీ ఆయన ఏమన్నా అంటే మేము వింటాము, ఒక ఇన్ఛార్జిని అని చెప్పి ఎవరినో వేసి, ఈ నియోజకవర్గమే కాదండి వేరే నియోజకవర్గం అయినా సరేని ఎవరో ఇన్ఛార్జిని వేసేసి మీరు వెళ్ళి వాళ్ళని ఎక్కి తొక్కండో లేకపోతే వాళ్ళని ఇచ్చిన వచ్చినట్టు చేయండి అంటే అది ఎంతవరకు సమ్మతంగా ఉంటుంది? ఎందుకు ఊరుకుంటారు సీనియర్ రాజకీయ నాయకులు? ఎవరో తలా తోక లేనోళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, రాజకీయాల గురించి అనుభవం లేనోళ్ళు అయితే అన్నీ మూసుకు కూర్చుంటారు. కొంతమంది అలా మూసుకు కూర్చోరు, తిరగబడతారు. తిరగబడకపోయినా లోపల వేరే కార్యక్రమాలు ఉంటాయి. సో అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు?
ఇప్పుడు ఆ పరిస్థితి. అందుకని పిఠాపురం మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఇక పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య పొసగని పరిస్థితులు తీసుకువచ్చారన్న ఆరోపణలు. ఇక టీడీపీ నేత వర్మతో విభేదాలు పెంచుతున్నారన్న ఆరోపణలు, పలు దందాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు. దీంతో ఆయన 5 మ్యాన్ కమిటీ నుంచి తప్పించిన పవన్ కళ్యాణ్. ఇదండి పిఠాపురం వర్మకి, దీనికి, ఈ పార్టీకి, దీనికి కూడా ఆయన రెచ్చగొట్టడమో, లేకపోతే ఆయన ఏమి రెచ్చగొట్టడం అవసరం లేదు. ఏదన్నా ఒక మాట అంటే చాలు ఆయన సర్రం లెగుస్తాడు ఆయన. అది ఇబ్బంది. ఎందుకంటే అక్కడ ఎంతో కొంత బలం ఉన్న నాయకుడు, ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర ఉన్న నాయకుడు, ఆయన ఎందుకు ఊరుకుంటాడు? పవన్ కళ్యాణ్ గారికి అయితే గౌరవిస్తారు, చంద్రబాబు నాయుడు గారికి అయితే గౌరవిస్తారు, లోకేష్ గారికి అయితే గౌరవిస్తారు. అందరికీ ఇవ్వాలంటే అది ఎవరి సాధ్యం కూడా, అది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళతో ప్రేమగా అభిమానం మాట్లాడతారు, కానీ టీడీపీ ఎమ్మెల్యేలందరికీ గౌరవాలు ఇచ్చి కూర్చోరు కదా. అంటే ఎవరి రేంజ్ వాళ్ళది. ఇప్పుడు ఆ స్థాయి ఉన్నవాళ్ళు ఆ స్థాయి, సీఎం స్థాయి, లేకపోతే డిప్యూటీ సీఎం స్థాయి, ఒక మంత్రి స్థాయి పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజ్లోనే ఆలోచించాలి. ఓ పార్టీ అధ్యక్షుడు. సో అది కదా ఇక్కడ ఒక ఎమ్మెల్యే రేంజ్, ఎమ్మెల్యే ఆ రేంజ్లో ఉంటారు. అంతేగాని ఇన్ఛార్జీలు వేసాం, 5 కమిటీలు వేసాం, ఈ రకంగా వెళ్ళామంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది ఇటువైనా దారి తీసే అవకాశం ఉంటుంది. ఇక జనసేనకు చాలా కాలం పాటు ఇన్ఛార్జిగా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాసరావు, మర్రెడ్డిని ఎంతగానో నమ్మిన పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే పిఠాపురం లాంటి దాంట్లో ఆయనకు అవకాశం ఇచ్చారు అంటే చాలా నమ్ముంటారని. తన బదులు పార్టీ శ్రేణులకు అందుబాటులో మర్రెడ్డిని ఉంచిన పవన్ కళ్యాణ్, పవన్ నమ్మకాన్ని మర్రెడ్డి వమ్ము చేశాడా? వమ్ము చేసినట్టే కదా. మరి ఆయన 5 మ్యాన్ కమిటీ నుంచి తీసి, ఇన్ఛార్జ్ నుంచి తీసి, అన్నీ తీసేస్తే మరి ఇంకేం చేసినట్టు? వాళ్ళని తీసుకొచ్చినట్టే కదా. సో ఆ రకంగా జరిగింది. మరి దీనికి భవిష్యత్తు ఎలా ఉంటుంది? భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఇది చాలా కీలకంగా ఉంది. ఏదన్నా ఒక మార్పు చేయాలి అనుకుంటున్నారంటే నేను ముందుగా ప్రస్తావించినట్లుగా మన ఇంటి నుంచి మొదలు పెట్టాలి. ఒక మంచి చేయాలన్నా, ఒక మార్పు చేయాలన్నా. అంతేగాని మనం శుభ్రం చేసుకోము, మనం అన్నీ మనకెంత తొక్కు పెట్టుకుంటాము, పక్కోళ్ళకి మనం అవి చెప్దాం, ఈ చెప్దాము అంటే అవి ప్రతిపక్షాలు ఊరుకోవు, ప్రశ్నిస్తాయి. ఇప్పుడు అదే జరుగుతున్నది పిఠాపురంలో. అందుకే మర్రెడ్డి మీద కొరడా జొలిపించాడు పవన్ కళ్యాణ్. సో నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళ మీద ఫోకస్ పెడతారు అని చెప్పి. ఇక పవన్ నమ్మకాన్ని మర్రెడ్డి వమ్ము చేశారని పెద్ద ఎత్తున ప్రచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలపై కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క ఆ ప్రాంతమనే కాదు, వేరే ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యం. రాష్ట్రంలో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు అనేక. పిఠాపురం సెట్ చేస్తే మిగతా వారు దారికి వస్తారని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారా? ఇక పిఠాపురం ప్రక్షాళన మిగతా ఎమ్మెల్యేలకు, జనసేన ముఖ్య నాయకులకు ఒక వార్నింగ్ అని భావించవచ్చా? ఇవి చాలా కీలకంగా ఆయన మాట్లాడుతున్న మాటలు, తీసుకున్న డెసిషన్స్. అసలు పిఠాపురంలో ఏం జరుగుతుంది, ఆ వర్మతోటి పంచాయతీ ఏంటి, 15 సంవత్సరాలు కలిసి ఉంటాం అని ముందుకు వెళ్ళేటప్పుడు పిఠాపురంలోనే కొన్ని వివాదాలు వస్తుంటే ఇన్ఛార్జ్గా పెట్టిన అతనే బాధ్యత రాహిత్యంగా ఆయన కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం, లేకపోతే టీడీపీ తోటి వ్యతిరేకంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కూటమికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటాయి. ఎందుకంటే వర్మ ఆయన ఏం చెప్పినా సరే ఆయన ఎవరిని ఏమండవు, చాలా తెలివిగాని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు నేను కూర్చోమంటే కూర్చుంటాను, నిలబడతాను అంటాడు. లోకేష్ గారు చెప్పింది నేను వింటాను అంటాడు. అంతేగాని వేరే వాళ్ళని విమర్శించడం ఇంకా అదేం ఉండదు. సో ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు కూడా ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఆ రకంగానే మేము నడుచుకుంటామని వెళ్ళాలి. అది మేము నడుచుకోము, మా సొంత నిర్ణయాలు మేము తీసుకుంటాం అంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. మరి మిగతా ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలపై మరి పవన్ కళ్యాణ్ గారు ఏం యాక్షన్లు తీసుకుంటారు? కూటమిలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? చాలా కీలకంగా మారుతున్న అంశాలు. ఇక మన డిబేట్ విషయానికి వస్తే, పెట్టుబడులే లక్ష్యంగా విశాఖలో సిఐఐ సదస్సు. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం. పెట్టుబడిదారులను ఆకర్షించే దిశగా సదస్సు. అసలు సిఐఐ సదస్సు సక్సెస్ రేట్ ఎంత? మన గూగుల్ అన్నారు, ఇప్పుడు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఏం చేస్తారు, ఇదంతా కూడా ప్రజల ముందు ఉంచాలి అని. ఇక ఏపీలో క్రెడిట్ చోర్ వార్ ఒక టైటిల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నాయండి, మంచి టైటిల్ సిద్ధం చేస్తారు. అలాగే ఇది కూడా సిద్ధం చేశారు. ఏపీలో క్రెడిట్ చోర్ అంటే, క్రెడిట్ చోర్ సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు తెచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టుబడులను ఆకర్షించారో అవి వీళ్ళు చోర్ చేశారని. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిది ఇది ఓట్ చోర్ చూసారా, ఆ ఓట్ చోర్ని వీళ్ళు క్రెడిట్ చోర్ కింద క్రియేట్ చేశారు. ఇక టీటీడీ మాజీ
ఏవిఎస్ఓ సతీష్ మృతి. అసలు ఏం జరుగుతుంది? ఈ పరకామణి అసలు రహస్యం ఏంటి? అసలు తిరుమలలో ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. ఇక ప్లానెట్ కిల్లర్స్పై డిప్యూటీ సీఎం సీరియస్. మొన్న ఏరియల్ సర్వే చేశారు, పెద్దిరెడ్డి మీద డైరెక్ట్గా అటాక్ అంటున్నారు. 75 ఎకరాలు 80 ఎకరాలు ఏవో అన్యాక్రాంతం చేశారట. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయారు పెద్దిరెడ్డిని. పవన్ కళ్యాణ్ గారు వణికిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యం. నిజంగా వణికిస్తున్నారా? అక్కడ తప్పు జరిగిందా? మిథున్ రెడ్డి గారు వెంటనే ఆయన ఒక ట్వీట్ చేశాడు, అది ఎప్పుడో మీరు రాజకీయాల్లో రాకముందు మాకున్నది, అది మేము ఎప్పుడూ కొనుక్కున్నదని, మా రికార్డ్స్ అవి ఉన్నాయని ఆయన అంటున్నారు. ఏదైనా సరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ అడవిలో చిదంబరం రహస్యాలు. ఇక డీకే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డి గారు టచ్లో ఉన్నారా? డీకేతో ఎందుకు ఉంటున్నారు? ఈయన ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారు. బెంగళూరులో ఉన్నప్పుడు డీకే శివకుమార్ కాంగ్రెస్లో చాలా కీలకమైన వ్యక్తి. మరి ఏమైనా రానున్న రోజుల్లో వేరే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? అటు తెలంగాణలో కానీ, లేకపోతే తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది అధికారంలోని. సో ఈ రకంగా కాకుండా కొత్త రాజకీయ